అందరికీ నమస్కారం. హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు అత్యంత పవిత్రంగా భావించే ఏకైక దేవాలయం, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు మొక్కేటువంటి ఏకైక దైవం శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి. అంత పవిత్రంగా హిందువులు భావించే చోట భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా, తిరుమల పవిత్రతని దెబ్బతీసే విధంగా ఏ ప్రభుత్వాలైనా తిరుమల పవిత్రతని కాపాడడం కోసం పనిచేస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల పవిత్రతని దెబ్బతీయడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్ల మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా, వాళ్ళ నమ్మకాన్ని కించపరిచే విధంగా, ఎంతో పవిత్రంగా కళ్ళకద్దుకొని తీసుకునేటువంటి దైవ ప్రసాదాన్ని కల్తీ చేయడం, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో సిబిఐ సిట్ నివేదికని బహిర్గతం చేసిన, ఆ లడ్డు తయారీలో రసాయనాలు ఉన్నాయి, కెమికల్ ఉన్నాయి, వంట నూనె, పామాయిల్, గ్లిజరిన్, అసలు ఒక చుక్క పాలు లేవు, నెయ్యి లేదు, కల్తీ జరిగిందని సిబిఐ నివేదిక బహిర్గతం చేస్తే సిగ్గు లేకుండా అబద్ధాలు, అసత్యాలు ప్రజల్ని నమ్మించే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా ముందుకొచ్చి మాట్లాడడం జరుగుతుంది. ఎవరిచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు క్లీన్ చిట్? ఏ నివేదిక ఇచ్చింది? అన్ని పేజీలు స్పష్టంగా చదివినారా? క్లియర్గా ఆ నివేదికలో కల్తీ జరిగింది అని చెప్పి చెప్తా ఉంటే ప్రజల్ని గతంలో అనేక సార్లు మభ్యపెట్టారు. మీ అసత్యపు ప్రచారాల్ని ప్రజల్ని నమ్మించగలిగారు. వివేకానంద రెడ్డి గారిని మీ ఇంట్లో మీరు చంపి నారాసుర రక్త చరిత్రని 19 ఎలక్షన్లో లబ్ధి పొందారు. ప్రజలు కూడా కొంతవరకు నమ్మారు. కోడికత్తి డ్రామాని రక్తి కట్టించారు. అబద్ధాన్ని, అసత్యాన్ని మీరే డ్రామా ఆడిచి ప్రజల్ని నమ్మించగలిగారు. అనేక విషయాల్లో మీ అసత్యపు ప్రచారాలు, ఆర్గనైజ్డ్ వైసీపీ సోషల్ మీడియా, సాక్షి పేపరు, సాక్షి ఛానలు అసత్యాల్ని ప్రజల్లోకి రుద్దడంలో ముందుంటుంది. ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు, జోగి రమేష్ గారు, పేర్ని నాని గారు, రోజా గారు అసలు లడ్డులో కల్తీనే జరగలేదు, సిబిఐ సిట్లో నివేదికలో మాకు అనుకూలంగా వచ్చిందని చెప్పేసి సాక్షి ఛానల్ ముందు రంకెలేస్తూ మాట్లాడుతూ ఉన్నారు. కల్తీ జరిగింది అని స్పష్టంగా నివేదికనిస్తే దాదాపు 250 కోట్ల పైన అవినీతి జరిగిందని చెప్పేసి నివేదికలో స్పష్టం చేస్తే మాకు సంబంధం లేదు, మాకు క్లీన్ చిట్ ఇచ్చిందనే విధంగా టీటీడీ నిబంధనల ప్రకారం ప్రతిరోజు 4 లక్షల టన్నుల పాల ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళకి టెండర్ ఇవ్వాలి. కనీసం 3 సంవత్సరాలు దాన్ని మెయింటైన్ చేసేటువంటి అతిపెద్ద సంస్థ అయి ఉండాలి. మినిమం 250 కోట్ల పైన టర్నోవర్ ఉన్నటువంటి సంస్థ ఉండాలి. ఇవన్నీ 19కి ముందు టీటీడీలో టెండర్ పిలవాలంటే ఉన్నటువంటి నిబంధనలు. ఈ నిబంధనల్ని ఎవరు సడలించమన్నారు? ఈ నిబంధనల్ని ఎవరి కోసం సడలించారు? ఫిబ్రవరి 29, 2020న జరిగినటువంటి టీటీడీ బోర్డు మీటింగ్లో తీర్మానం 351 దీనికోసం, వీటిని సడలించడం కోసం మీరు చేసినటువంటి తీర్మానం. ఎవరు చెప్పితే
ఈ తీర్మానం చేశారు, ఎవరి కోసం ఈ తీర్మానం చేశారు, ఎవరికి లబ్ధి చేకూర్చడం కోసం ఈ తీర్మానం చేశారు. కనీసం 1 లీటరు పాలు ఉత్పత్తి లేనటువంటి సంస్థకి మీరు ఏ రకంగా ఇచ్చారు? లక్షల కోట్ల లడ్లు తయారు చేసి కొన్ని కోట్ల మంది ప్రజల ఆరోగ్యంతో, నమ్మకంతో, విశ్వాసంతో ఆటలాడుకున్నారంటే, ప్రజల్ని మభ్యపెట్టారు ఇంతవరకు, ప్రజల్ని మోసగించారు ఇంతవరకు, చివరికి భగవంతుణ్ణి కూడా మోసం చేసేటువంటి పరిస్థితికి మీరు వచ్చారంటే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకొకటి ఉందా? ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు మృత్యుంజయ హోమం చేస్తూ ఉన్నాడు. ఈయన గతంలో నేను నాస్తికుణ్ణి, తిరుమల కొండపైన ఉన్నది నల్లరాయి, అవసరమైతే నేను పెకిలిస్తా అనకూడదు, నేను చెప్పకూడదు, చెప్పుతో దాడి చేస్తానని మాట్లాడినటువంటి ఒక నాస్తికుడు 2 సంవత్సరాల క్రితం నీ ఇంట్లో వివాహాలు ఇతర మత ఆచారాలతో వివాహాలు జరిపించి ఈరోజు కేవలం హిందువుల ఓట్ల కోసం, హిందువుల్ని నమ్మించడం కోసం మృత్యుంజయ హోమాలు చేస్తే ప్రజలను నమ్ముతారనుకోవడం కరుణాకర్ రెడ్డి గారి యొక్క అవివేకానికి నిదర్శనం. ఈరోజు నేషనల్ మీడియా చెప్తా ఉంది లడ్డులో కల్తీ జరిగింది అని, సిబిఐ సిట్ నివేదిక చెప్తా ఉంది, హర్యానా ల్యాబులు చెప్తా ఉన్నాయి, కోర్టు ఎంక్వైరీకి పంపిస్తే ల్యాబులు తీర్మానం చెప్తా ఉన్నాయి. కల్తీ జరిగిందని దేశంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న హిందువులు మీడియా మొత్తం మొత్తుకుంటా ఉన్నా సాక్షి ఛానలు, సాక్షి పేపరు, వైసీపీ నాయకులు మాకు క్లీన్ చిట్ ఇచ్చారు, చంద్రబాబు గారు అసత్య ప్రచారం చేశారు, పవన్ కళ్యాణ్ గారు అసత్య ప్రచారం చేశారు, హిందువులకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తారు. ఎవరు క్షమాపణ చెప్పాలి హిందువులకి? ఎవరు క్షమాపణ చెప్పాల్సింది హిందువులకి? హిందువుల భక్తుల యొక్క మనోభావాలతో ఆడుకున్నటువంటి మీరా? హిందూ మత ఆచారాలని ఏ రోజు గౌరవించినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాముడి తల నరికేసిన, అంతర్వేదిలో రథాలు తగలబెట్టేసిన, గుళ్ళ మీద దాడులు జరిగిన ఏ రోజు మాట్లాడినటువంటి వ్యక్తి, ముఖ్యమంత్రి స్థాయిలో డిక్లరేషన్ ఇవ్వకుండా పట్టు వస్త్రాలు ఇవ్వని ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తిరుమలలో. మీరు ఈరోజు తిరుమల పవిత్రత గురించి మాట్లాడుతూ ఉన్నారు, మీరు ఈరోజు హిందువుల మనోభావాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇందాకే చెప్పా, ప్రజల్ని మోసం చేయొచ్చు, గతంలో అనేక సార్లు చేశారు మీ అబద్ధాలు, అసత్య ప్రచారాలతో. భగవంతుడితో ఆటలాడుకోవద్దండి. మీరు చేసింది మహాపాపం, పాపం కాదు మహాపాపం. కొన్ని కోట్ల మంది ఆ ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని స్వీకరించారు. కల్తీ మద్యంతో ధనార్జన మీకు, చివరికి భగవంతుడి ప్రసాదంతో కూడా. కల్తీ మద్యంలో దాదాపు 30,000 మంది పైగా మహిళలు తాళిబొట్లు కోల్పోయినటువంటి పరిస్థితి, ఆరోగ్యంగా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి, కుటుంబ యజమానులు ఇబ్బంది పడినటువంటి పరిస్థితి, కేవలం ధనార్జనే ధ్యేయంగా. ఈరోజు అత్యంత పవిత్రమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా ఆదాయ వనరుగా చూస్తాండ్రు తప్ప భగవంతుడిగా చూడలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాన్నారు. ఇప్పటికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డితో సహా, కరుణాకర్ రెడ్డితో సహా, సుబ్బారెడ్డితో సహా హిందువులకి క్షమాపణ చెప్పాలి. ఏ తప్పు చేయలేదు మేమని చెప్పి చెప్తా ఉన్నారు. మరి సిట్టు సుబ్బారెడ్డి భార్య బ్యాంక్ అకౌంట్లు అడిగితే ఎందుకు మీరు ఇవ్వలేదు? ఎందుకు మీరు కోర్టుకు వెళ్ళారు? మీ పిఏ చిన్నయ్య ఆయన దగ్గర నుంచి డబ్బులు ఏ అకౌంట్లో లేకపోయాయి? ఎందుకు భయపడతా ఉన్నారు? ఇవన్నీ కూడా సిబిఐ నివేదికని బహిర్గతం చేయాలని ఈ సందర్భంగా బోర్డు మెంబర్గా వాస్తవాలని ప్రజలకు తెలియజెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా సిబిఐ వారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు తిరుమల బ్రేక్ దర్శనం లెటర్లు అమ్ముకున్నటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి
రోజా లాంటి వాళ్ళు కూడా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలి. దేనికి క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు? కూటమి ప్రభుత్వం అధికారంలోకి, కూటమి పార్టీలు అధికారంలోకి రాకపోతే ఈ కుంభకోణాలు కూడా బయటికి తెలిసేటివి కాదు, ఈ అపచారాలు కూడా బయటికి చెప్పేటువంటి వాళ్ళు కాదు. స్వతహాగా వెంకటేశ్వర స్వామి భక్తుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల పవిత్రతని దెబ్బతీసే విధంగా ఎటువంటి కార్యక్రమాలు చేయకూడదని చెప్పేసి బోర్డు మీటింగుల్లో కానీ సభ్యులకు కానీ అధికారులకు కానీ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చేటువంటి వ్యక్తి. గత 5 సంవత్సరాల్లో వైసీపీ నాయకులు ఎంత అపవిత్రం చేశారు. వందల మంది దర్శనానికి వెళ్ళారు. కొండ కింద గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఊరు, వాళ్ళ బంధువులు కానీ ఆ ఊరి ప్రజలు కానీ ఎవరైనా కొండ మీద కనిపిస్తారా? అలాంటి వ్యక్తి క్షమాపణ చెప్పాలన్నా? తప్పు చేసింది మీరు, అడ్డంగా దొరికిపోయింది మీరు. నేషనల్ మీడియా కోడై కూస్తూ ఉంది తిరుపతి లడ్డు కల్తీ జరిగిందని చెప్పి. అయినా నిస్సిగ్గుగా, సిగ్గు లేకుండా మీడియా ముందుకొచ్చి హిందువుల్ని మభ్యపెట్టేటువంటి ప్రక్రియకు మీరు శ్రీకారం చుడతా ఉన్నారంటే ఇంతకంటే నీచమైన చర్య ఇంకొకటి లేదు. ఖచ్చితంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ఆగ్రహానికి మీరు గురికాక తప్పదని సందర్భంగా హెచ్చరిస్తాము.